నేను 130 కొడుతున్నా ఇంకా ఒకసారి ఏమంటలేదు సరే కూర్చుంది మంచిగా హాయిగా షూ కింద ఆడింది ఫ్యూయల్ ఉంటుంది అయిపోయిందా ఉందిగా ఈ బ్యాగ్ చూడండి ఎట్లుందో G400D కొంచెం ఆ తాడు పట్టుకో కొంచెం పైకన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి లేదంటే ఇద్దరం కింద పడతాం బ్లాక్లో మాత్రం సూపర్ ఉంటుంది అసలు బండి హాయ్ సజయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ శ్రీకృష్ణ మీరు చూసి ASK వ్లాగ్స్ యాక్చువల్లీ అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట నేను సంజయ్ మా ఫ్రెండ్ కూడా వస్తుంది చాలా నుంచి రైడ్కి వస్తా నేను కూడా మీరు వెళ్తారు కదా అంటే సరే అని చెప్పేసి ఇక్కడైతే కలిసి వెళ్తున్నాం ఇక్కడ నుంచి హిల్పార్ రెస్టారెంట్కి వెళ్తాం అనమాట బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నుంచి ఒక 65 కిలోమీటర్ ఉంటుంది మంచి ఈ రూట్ మంచి హైవే ఉంటుందని చెప్పేసి ఈ రూటే తీసుకుంటాం మంచిగా బెంగళూరు హైవే ఇటు లెఫ్ట్ వెళ్తేనేమో మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాము స్ట్రైట్ వెళ్తేనేమో మనం కర్నూలుకి వెళ్తాం జడ్చర్ల కర్నూలు అంతా ఉంది కదా అంతా హైవే ఇదే అనమాట ఒకటే సింగిల్ నేను ఒకటే చలి మాత్రం ఘోరంగా పెడుతుంది కదా నా ఇంజన్ టెంపరేచర్ 29 డిగ్రీస్ చూపిస్తుంది నా రైడింగ్ గ్లాస్ దొరుకుతలే అనమాట ఏడున్నాయో వేసుకుందామంటే యాక్చువల్ ఏమైతే అంటే రైడ్కి వేస్తాం ఇంకా పోయిన తర్వాత ఎక్కడక్కడ పడేస్తాం ఇక బైకర్స్ అయితే ఎవరు కనిపిస్తారు ఈరోజు మనకి చూద్దాం నా బైకర్స్ కనిపిస్తారో కనిపించారు అని చెప్పేసి ట్రాఫిక్ అయిపోయింది చూడండి హైవేలో అసలు ఇంత పొద్దున ఖాళీగా ఉంటే రోడ్ సూపర్ అనిపిస్తుంది చలి గట్టిగా పెడుతుంది చలి ఎక్కువ పెట్టింది అనుకోండి ఏం చేయాలి తెలుసా ఇట్లా లారీలు ఉంటాయి కదా ఇట్లా లారీలు ఇంకా పోవాలన్నమాట మంచిగా ఆ లారీ నుంచి వచ్చే హీట్ వల్ల మనకు మంచిగా వేడిగా ఉంటుంది ఆహాహా ఎంత హాయిగా ఉంది చూడండి మంచిగా వేడిగా వేడిగా ఉంది మంచిగా లారీ ఇంకా పోతుంటే అనంతపూర్ 321 బెంగళూరు 530 షాద్నగర్ 13 కర్నూలు 176 కిలోమీటర్స్ యాక్చువల్గా హిల్పార్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము ఇక నాకు గుర్తేంది మసీద్ ఉంది కదా ఇదే అనమాట గుర్తు ఇది కనిపిస్తుంది దూరం నుంచి ఇది వచ్చిన తర్వాత హిల్పార్కి వచ్చినట్టే మనం ఇంకా నాకు తెలిసి ఎవరు బైకర్స్ లేరు ఈరోజు ఎందుకు ఇది కన్స్ట్రక్ట్ చేస్తుర్రా లేకపోతే ఏం తీస్తుర్రీ ఎవరు లేరు బాయ్ మనమే ఎవరు లేరు ఈరోజు యాక్చువల్ ఫుల్ మంది ఉంటారు ఇక చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం తెలుసా తీసేయి ఇగో ఈ ఇట్లా గుంజు బయటకి ఇట్లా గుంజు ఇటు గుంజు ఆ తాడు పట్టుకో గుంజు పైకన్ ఉందిగా ఇగో ఇదే పెట్టాలా మిమ్మల్ని కూడా యూట్యూబ్లో పెట్టాలా చేస్తే టిఫిన్ అయితే చేసేస్తాం మంచి ఇప్పుడు ఎండ వచ్చింది ఇంకా హాయిగా అయితే రిటర్న్ వెళ్తున్నాం టైం వచ్చేసి 8:20 అవుతుంది కానీ ఉంది రోడ్ ఇప్పుడు ఇట్లుంటే మజానే మజా అసలు 130 స్పీడ్ పోతున్నా బండి మీద 130 135 అంతే ఓ అబ్బాయిలకు కూడా రైడింగ్ అంటే ఇష్టం అనమాట నేను 130 కొడుతున్నా ఇంకా ఒకసారి ఏమంటలేదు సరే కూర్చుంది మంచిగా హాయిగా ఇక్కడ టర్నింగ్ ఉంటుంది సూపర్ ఉంటుంది
షూ కింద ఆడింది ఇగో, షూ కింద ఆడింది, మొత్తం రోడ్కి రాసుకపోయింది. ఫ్యూయల్ ఉంటుంది, అయిపోయిందా? సంజయ్ దాంట్లో ఫ్యూయల్ అయిపోయిందంట. ఆహా, చెట్లు ఇట్లు సూపర్ ఉంది మొత్తం. ఆడ బండి సేఫ్టీ రాడ్ ఉంది కదా, చాలా దగ్గర ఉంటుంది అనమాట. అది డక్క కొడితే, డక్క అంటే టోయింగ్, ఇక చూడండి ఎంత దగ్గర ఉందో సేఫ్టీ రాడ్. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి, లేదంటే ఇద్దరం కింద పడతాం. పెట్రోల్ అయిపోయిందన్న. చెక్ చెక్ చెక్, పంపు ఖరాబ్ అవుతుంది, ఫ్యూయల్ పంపు ఖరాబ్ అవుతుంది. చాయ్ తాగమ్మా, పోదామా? చాయ్ తాగమ్మా, పోదామా? సరే బాయ్ మరి. అయ్యి సంజయ్ తెలిపాడు అనమాట. ఇక నేను కూడా నన్ను డ్రాప్ చేసి ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకున్నాం ఈరోజు. నెక్స్ట్ టైం స్కూటీ తీసుకొని రా, మేమేందో ఉంటాం, నువ్వేందో ఉంటావు. జీవీ చూడండి ఎట్లుందో, G400D. బ్లాక్లో మాత్రం సూపర్ ఉంటుంది అసలు బండి. వా, సూపర్ అనిపిస్తుంది అసలు. అది కార్లు కొనుడు కాదు కానీ మనం అనుకుంటాం కదా 3 కోట్లు 4 కోట్లు అనుకుంటాం కదా, అసలు ఆ ప్రైస్ అసలు లెక్కనే రాదు. దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అసలు మెయింటైన్ కష్టం కాదు, మనం అసలు ఊహించుకుంటేనే భయం అవుతుంది ఆ మెయింటెనెన్స్ గురించి. దాని నుంచి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళని నా కాళ్ళకి తాకుతున్నాయి. గాయస్ మంచిగా చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం.